ఇప్పుడు ఈరోజు మనకి యాక్చువల్గా ఏదైనా సరే ప్రభుత్వ కార్యక్రమం ఉందంటే అది సక్సెస్ అవ్వాలంటే అది లేడీస్ ఆశీర్వాదం ఉంటేనే అవుతుంది. మహిళల భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళ సంపూర్ణమైనటువంటి సహకారం ఉన్నప్పుడే ఏ కార్యక్రమం సక్సెస్ అవుద్దని ప్రభుత్వం పూర్తిగా నమ్ముతుంది, ఏ ప్రభుత్వం అయినా సరే. అందులో భాగంగా రేపు జనవరి 1 నుండి మన విశాఖపట్నం నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే 120 మైక్రాన్స్ బిలో ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్యాన్ చేస్తున్నాం. అంటే ఇంచుమించుగా అన్నీ వస్తుంటాయి, అందులో ఎక్కువగా 120 అబవ్ అంటే ఎక్కువగా ఏదైతే ప్యాకెడ్ మెటీరియల్స్ కొన్ని తప్పించి అదర్వైజ్ అన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్లోనే వస్తాయి. అవన్నీ కూడా మనం వాడడానికి నిషేధించడం జరుగుతుంది. దానికి సంబంధించి మనము అందరం కూడా, మీరు ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో మెయిన్ మీ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, తల్లిదండ్రుల డామినేషన్ కన్నా పిల్లల డామినేషన్ ఎక్కువ. అంటే చెప్పిన మాట తల్లిదండ్రులు వింటారు, అంటే బాగా ఒక పాజిటివ్ వ్యూలో పిల్లలు చెప్పింది బాగా వింటారు. అందులో మీరు ఇంటర్మీడియట్ అంటే ఇంకా మీరు ఆల్మోస్ట్ డామినేట్ చేస్తారు పేరెంట్స్ని. సో మీరు ఇక్కడే తెలుసుకున్నదే కాకుండా మీరు గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకున్నా సరే ప్లాస్టిక్ యొక్క నష్టం అందరికీ తెలుసు. సో దాన్ని మనము ముఖ్యంగా లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్లాస్టిక్ వల్ల వస్తున్నాయి నౌడేస్. సో ఇవన్నిటినీ కూడా మనము దృష్టిలో పెట్టుకుని, ఎక్కువగా నష్టం ఏమొస్తుంది తెలుసు అందరికీ, ఏమొస్తుంది ఎక్కువ ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్స్, ఇంకా పీసీఓఎస్ అండ్ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా భయంకరమైన సమస్య ఇంకోటి ఉంది. ఏంటది? జుట్టు రాలిపోద్ది అన్నప్పుడే భయపడతారు అందరూ. అంటే అది తెలుసుకోవాలి, యూత్లో ఎక్కువ భయం దానివల్ల ఉంటుంది. సో ఇటువంటివన్నీ మనం ప్రొమోట్ చేసి మొత్తం మీద ఈ ప్లాస్టిక్ వాడకాన్ని మనము అందరికీ వాడకుండా చేసేలా మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మనం ఫ్యామిలీ మెంబర్స్ ముందు మనం చేసుకుంటే అట్లీస్ట్ నైబర్స్ తర్వాత విషయం, ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎడ్యుకేట్ చేయాలి. ఇది టార్గెట్. అందులో భాగంగా ప్లాస్టిక్ ఒకటే కాకుండా ఈ ఇంట్లో కిచెన్ గార్డెన్స్ అనేది కాన్సెప్ట్ బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం మేడం, బాగా ఎంకరేజ్ చేస్తున్నాము. అంటే మొక్కలన్నీ కూడా మేమే ఇస్తాం ఈ సంవత్సరం, ఇంకా నెక్స్ట్ నుంచి కంప్లీట్గా బ్యాగ్స్ అవి ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాము. కిచెన్ గార్డెన్స్ అంటే ఇంట్లో ఎవరైతే టెర్రస్ ఉంటుందో, లేదా అట్లీస్ట్ అపార్ట్మెంట్లో ఉన్నా సరే బాల్కనీస్లో ఉపయోగించుకోవచ్చు. ఆ బ్యాగ్స్ అవి కూడా ఫ్రీగా మేము ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఆ సపోర్ట్ ఇస్తాం మేము రీజనబుల్ ఒక నామినల్ ప్రైస్కి. సో అటువంటివి దాన్ని ఉపయోగించుకొని మొక్కలు, హోమ్ గార్డెను, మళ్ళీ అట్లాగే సేమ్ కంపోస్టింగ్, హోమ్ కంపోస్టింగ్, మన ఇంట్లో వచ్చి చెత్తను మనమే హోమ్ కంపోస్ట్ చేసుకుని ఆ మొక్కలకు వేయడం, ఇది ఒక సైకిల్లా ఒక లింక్ చేసి చేయాలని ప్లాన్ చేస్తాము. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా మీతో ఇక్కడ స్టార్ట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. మీకు చాలా థ్యాంక్స్ చెప్తాము. నేను ఈ అవకాశం మీ ద్వారా, నా రత్నం గారి ద్వారా ఇటువంటి అవకాశం వచ్చినందుకు. మీరంతా కూడా దాన్ని అర్థం చేసుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద మీరు కూడా మీ క్లాసెస్లో, మీ బయాలజీ బైపీసీ ఉంటుంది కదా, మీకు బైపీసీ మేడం గారు మీకు ఆథరైజ్డ్ ఇంకా ఆ ప్లాస్టిక్ గురించి అట్లాగే ఈ మొక్కల గురించి ఇవన్నీ చెప్పడానికి మీకు ఒక ప్రాక్టికల్ లెసన్ లాంటిది ఒక రకంగా